అందరికీ నమస్కారం అండి. పూరి జగన్నాథుని స్వామి గురించి ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. పూర్వం మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ఆమె. ప్రతిరోజు ఆమె నిద్ర లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకోవడమే ఆలస్యము. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులు, నెయ్యి కలిపి చేసి కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దాన్ని యథాతరంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకునేది. క్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టముగా మారిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తిగా తిన్న తర్వాత మిగిలిన భోజనాలే ముందస్తుగా కమలాబాయి పంపించిన కిచిడి పూర్తి అవునదే మిగిలిన ఏ నైవేద్యాలు సక్రమంగా జరిగేవి కావు. మెల్లమెల్లగా రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామికి ఇష్టమైన నివేదనే కొనసాగిస్తూ ఉండేవారు. అనతి కాలంలోనే కర్మాబాయి భక్తి గమనించి అందరూ ఆమె భక్తిని గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అనే ప్రతీత ఉండేది. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని ఆయన పూరీ యాత్ర సందర్భంగా అనుకున్నారు. ఆమెను దర్శించడానికి పూరి వచ్చినప్పుడు ఆమెను దర్శించడానికి వెళ్ళారు. ఆమె కిచిడి చేసే పద్ధతి బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారము ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి అతనికి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అస్సలు నచ్చలేదు. ఆ బైరాగి కర్మాబాయిని కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు ఆ బైరాగి. అమాయకురైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. అయ్యో, తాను ఇన్నాళ్ళు తప్పు చేశానని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టుగా పాటిస్తాను అని అనుకుంది. మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామివారికి నివేదన చేసింది. గుడికి పంపడానికి ఆమె మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంట చేయడం సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటికి ముందర నిలబడి ఆకలి తాళలేకపోతున్నాను అని ఏమైనా ఉంటే తినడానికి ఆహారం పెట్టమని వేడుకున్నారు. ఏదో ఒకటి తినకపోతే అక్కడి ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడా సాధువు. కర్మాబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపిన వంటకము ఇంకా తయారు కాలేదు. ఆ గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకోనని అంటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది అలానే ఉంది. అది ఎలాగూ గుడికి పంపకూడదు అని బైరాగి చెప్పారు. తాను గుడికి నివేదన పంపిన అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదము తను ఇంట్లో జగన్నాథ స్వామికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం ఆ స్వామికి ఇచ్చేస్తే అతని ఆకలి తీరుతుంది, అతని ప్రాణాలు నిలబడతాయి అనుకుంది. ఆ సాధువు ఇంట్లో
ఆ సాధువుకి ఇంట్లో నివేదన చేసిన వేడివేడి కిచిడి వడ్డించింది. అతను ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఆ కిచిడిని తిని ఆమె కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మడికట్టుకుని జగన్నాథ స్వామి ఆలయంలోని ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారం ఆమె ఆలయానికి వెళ్ళి నిన్న తనకు మడి ఆచారాల గురించి చెప్పిన బైరాగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్తు విసుక్కుని ఆ వంటను స్వామివారికి అడ్డంగా ఉన్న తెర ముందు పెట్టి తెర తొలగించారు. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికి అంతా కిచిడి అంటుకొని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్న పిల్లాడిలాగా స్వామివారి మొహం ఎంతో అందంగా, చిన్న బాలుడిలాగా చాలా అందంగా ఉంది స్వామివారి మొహం. ఆ మహిమకు అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అలా స్వామికి నోటికి ఆహార పదార్థం అంతా అంటుకుని ఉండడము అరిష్టము అని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా, అసలు ఏమైందో స్వామి, మీరు పిలిస్తే జగన్నాథ స్వామి పలుకుతారు కదా, అసలు ఏమైందో స్వామివారిని పిలిచి అడగండి, ఏమైనా అరిష్టం జరుగుతుందేమో అని అక్కడి అర్చకులు కలత చెందారు. సరే అని బైరాగి స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్నవారికి కూడా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో మనసు పరిశుద్ధవంతమై కర్మాబాయి ప్రేమగా వండిన కిచిడి అంటే నాకు చాలా ఇష్టం, మీకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ నిన్న ఇంకో భక్తుడైన బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతోని పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవేమీ లేవని ఆమెను నిందించావు. అంతటితో ఆమె ఇంతకు తాను పాటించిన ఆచారాలు అయ్యో తప్పు చేశానని మడి ఆచారాల గురించి నీవు ఆమెకు బోధించిన తరువాత ఆమె రాత్రి అంతా చాలా మదన పడింది. అయ్యో ఇన్నాళ్ళు తప్పు చేశానా, నా స్వామికి ఎటువంటి నియమాలు పాటించకుండా ప్రసాదం వండి తీసుకువెళ్ళానా అనేసి చాలా మదన పడింది. తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయానికి నిమిత్తము వండి పట్టుకుని మరోసారి వంటను ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిగే భోగానికి 5 గడియలు ఆలస్యం అయ్యింది. నేను ఆలస్యంలో ఆకలితో ఉండలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరగలేదు, నాకు భోగం అందలేదు. నేనే స్వయంగా ఆమె ఇంట్లో బాధ గురించి తెలుసుకుని, ఆమె మదన గురించి తెలుసుకుని కిచిడి భోగం ఉండడం వల్ల, అది అంతేకాదు నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల నేను స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి నివేదించిన భోగాన్ని తిని వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకము నివేదన ఉన్నందువల్ల తొందరలో ఆమె నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచార ప్రకారము నైవేద్యము సమర్పించండి అని జగన్నాథ స్వామి పలికారు. ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవానికి అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి అనే ఆదేశాల ప్రకారము మంత్రపూర్వంగా భోగ నివేదన జరిపించారు. కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్ధాత్మురాలు ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి బైరాగి సిగ్గుపడిపోయారు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధా అని బైరాగి అనుకున్నారు. వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమ్మాయి కూడా మనసు
మనసు నా యందు లగ్నం కావడం కోసం ఈ ఆచారాలన్నీ అవసరమే. కానీ ఎవరు మనసు సర్వం జగన్నాథునికి అంకితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాలన్నీ నేను అమృతపా ఎవరి మనసు సర్వం జగన్నాథమని మనసుతో మనస్ఫూర్తిగా అర్చన చేస్తారో వాళ్ళ ఆచార వ్యవహారాలతో నాకు నిమిత్తం లేదు. నేను ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా? అంతేకాదు, ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి. అప్పుడు కూడా భక్తి, శ్రద్ధ, విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలంటే ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నేను ఆరగించాలని కోరికతో నివేదించితే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను. బైరాగి కంగారు పడ్డారు. కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నారు. స్వామి అతన్ని క్షమించారు. భగవంతుని ఆజ్ఞ ప్రకారము కర్మాబాయి తన జీవితాంతము స్వామివారికి ఆనందంగా సేవ చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన కిచిడీని నివేదిస్తూ జీవితాంతం చాలా ఆనందంగా జీవించారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థము జగన్నాథుని గుడిలో స్వామి భోగాల్లో కిచిడి తప్పకుండా నివేదిస్తారు. భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు. ఎంతో పావనమైన విషయం కదా. మనం త్రికరణ శుద్ధిగా భగవంతుని మనసులో నిలుపుకొని స్వామివారికి రోజు ఇంత వంటకాన్ని చేసి నివేదిస్తే స్వామి స్వీకరిస్తారని మనకు అర్థమైంది కదా. సర్వం జగన్నాథమయం. ఓం జగన్నాథాయ నమః. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జై జగన్నాథ. సర్వేజన సుఖినో భవంతు.